ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డివిజిబిలిటీ రూల్ బై 13 చూసాము. సో మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్కింగ్ ఇన్ తెలుగు ఆల్సో. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బోత్ లాంగ్వేజ్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం 17తో డివిజిబిలిటీ రూల్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఈ నెంబర్ని, టోటల్ నెంబర్ని 17తో డివైడ్ చేయకుండానే 17తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను, 9214. ఈ నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ ఫస్ట్ మీరు యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 4, దీన్ని తీసుకోండి. ఈ యూనిట్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయండి. 4 5s are how much? 20 వచ్చింది. ఈ రిమైనింగ్ నెంబర్ తీసుకోండి, 921. ఇప్పుడు ఈ 921లో నుంచి ఈ 20 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, హౌ మచ్ వి గెట్? 901. నౌ అగైన్ ఈ 901ని మళ్ళీ సేమ్ యూనిట్ డిజిట్ ఎంత? 1. 1ని 5తో మల్టిప్లై చేయండి. 1 5s are how much? 5. నౌ సబ్ట్రాక్ట్ 90. 5 from 90. 5ని 90 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 85. We know that 17 5s are 85. సో 85 అనేది 17 టేబుల్లో వస్తుంది, 17కి మల్టిపుల్ కాబట్టి. సో ఈ టోటల్ నెంబర్ కూడా 17తో డివిజిబుల్ అవుతుంది. మనం ఇప్పుడు ఇంకో నెంబర్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ నెంబర్ని కూడా చెక్ చేద్దాము. నేను 6733 ఇచ్చాను. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 3. ఫస్ట్ మనం ఏం చేయాలి? 3ని 5తో మల్టిప్లై చేయాలి. 3 5s are 15 అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ 673. ఈ 673లో నుంచి 15 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 13 - 5 8, 6 - 1 5 and 6 658. Now take again 658. The unit digit is 8. Multiply 8 with 5. 8 5s are how much? 40. Now the remaining part of the number is 65. 65లో నుంచి ఇప్పుడు 40 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే మనకి ఎంత వస్తుంది? 25 వస్తుంది. సో 25 అనేది 17ని మనకి 17 టేబుల్లో 25 అనేది రాదు. సో 25 ఇస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 17 కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 17తో డివిజిబుల్ అవ్వదు. లెట్ us check another number also. Now I am taking another number, the third one. Next, first you have to take unit digit number 4. 4 5s are how much? 20. Now the remaining part of the number is 2604. 2604. Now subtract 20 from this number. 4. 10 - 2 8 5 2. 2584. Now take the unit digit of this number. 4 5s are 20. Now subtract 20 from 258. The remaining part of the number is 258. Now subtract 20 from this. 238. Again take 8 5s are 40. Taking 8 5s are 40. Now the remaining part of the number is 23. ఇక్కడ మనకి మిగిలిన నెంబర్ 23. బట్ ఇక్కడ 40 అనేది బిగ్ నెంబర్ కాబట్టి 40లో నుంచి 23 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. 40 - 23 how much we get? 17. So 17 is a multiple of 17. 17 1s are 17 కాబట్టి ఇది 17తో డివిజిబుల్ అవుతుంది. So the total number is divisible by 17. Now 4 and 5 is మీ హోంవర్క్ లాగా, అది ఆ రెండు మీరు ట్రై చేయండి. ఓకే.